ఏంటండిది? ఒకసారి కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి ఒకేసారి. బాబోయ్, భూమి గుండ్రంగా తిరిగిపోతుంది ఏంటండి? ఇది నిజమేనానండి? మన చంద్రబాబు గారేనా ఇన్ని పథకాలు చెప్పేసింది? అయ్యో బాబోయ్, బలెటోరండి బాబు. అవన్నీ కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు చెప్పినవే కదండి. ఇక్కడ జగనన్న పెట్టినవి, అక్కడ కాంగ్రెస్ చెప్పినవి అన్ని కలిపి రీమిక్స్ కొట్టారండి. మరి అంతే కదండి, అందుకే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయండి. తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా, ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ. ఆగండి ఆగండి, ముసళ్ళ పండగ అంటే నీటిలో ఉండే ముసళ్ళు కాదండి బాబు. ఈ ముసళ్ళు అంటే రోకళ్ళు అన్నమాట. ముసళ్ళ పండగ అంటే రోకళ్ళ పండగ అంటే అక్కడ దంచి కొడతారన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే, చంద్రబాబు గారు సగర్వంగా మేనిఫెస్టోను చూపిస్తూ ఇది శాంపుల్ మాత్రమే అన్నారండి. ముందుంది ముసళ్ళ పండగ అన్నారండి. ఆ గది సంగతి. మనలో మనమాట అండి. ఈయన దంచుతారో దంపించుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నమాట. ఏపీలో చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడా లేక జగన్ ట్రాప్లో చిక్కుకున్నాడా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తన సిద్ధాంతాలకు విరుద్ధంగా మహానాడులో మినీ మేనిఫెస్టోని విడుదల చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రతిపక్ష వైసీపీ మాటలను పక్కన పెట్టినా ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి. అవి కూడా పారదర్శకంగానే ఉండడం, సహేతుకంగానే ఉండడం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ప్రజల దృష్టిలో చంద్రబాబు ఎలాంటివాడు, అతన్నెలా చూడాలని అనుకుంటున్నారు? ఇలాంటివన్నీ శరంపరలుగా వస్తున్నాయి. పద్నాలుగేళ్లు తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి మంచి పేరుంది. అయితే ఆయన్ని అందరూ మంచి విజనరీ అంటారు. అంతేకాదు మంచి అడ్మినిస్ట్రేటర్ అని కూడా అంటారు. ఆయన కూడా ఆ పేర్లకు తగినట్టుగానే డిగ్నిఫైడ్గా ఉండేవారు. అంతేకాదు ఆయనలో పాశ్చాత్య ధోరణి ప్రస్ఫుటంగా కనిపించేది. టెక్నాలజీపై మంచి పట్టుండేది. మీడియా మేనేజ్మెంట్లో ఆయనది అందవేసిన చెయ్యి అని చెప్పాలి. ప్రజల ముందుకొచ్చిన తర్వాత ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఆయన నుంచే నేర్చుకోవాలని అంటారు. మాటలను ఎంత పొదుపుగా వాడాలో కరెక్ట్గా తెలిసిన జ్ఞాని చంద్రబాబు అని కూడా అంటారు. చంద్రబాబుని ఎంత తీవ్రంగా విమర్శించినా సరే ఆయన డైరెక్టుగా కౌంటర్ ఇచ్చేవారు కాదు. తెలుగుదేశంలో సెకండ్ గ్రేడ్ నాయకుల చేత సమాధానాలు ఇప్పించేవారు. ఆయన దృష్టంతా అభివృద్ధిపైనే ఉండేది. అయితే సంక్షేమానికి మాత్రం ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా సరే కష్టపడండి, పనిచేయండి, పిల్లల్ని చదివించుకోండి, ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని పూర్తిగా ఎత్తుకొని తిప్పడానికి కాదు, మీరొక గోడ ఎక్కుదామనుకుంటే తను లిఫ్ట్ ఇస్తుందంతే అనేవారు. అలాంటి తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో ఉందని అందరూ విమర్శిస్తున్నారు. అంతేకాదు రాబో రోజుల్లో దీనికన్నా భారీగా ఉంటుందని చెప్పడం చూస్తుంటే తన సిద్ధాంతాలకు కాడి వదిలేశారనే అంటున్నారు. చంద్రబాబు కూడా ఉచిత పథకాల వైపు వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని చదువుకున్న వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరిన్నాళ్లు ప్రజల సొమ్ములని పప్పు బెల్లాల్లా ఉచిత పథకాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి పంచి పెట్టేస్తున్నాడని విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ త్వరలో మరో శ్రీలంక అయిపోతుందని విమర్శించారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులని అడ్డుకోవాలని చూశారు. రాష్ట్రం దివాళా తీసిందని, అప్పుల పాలు చేశారని అన్నారు. నేనా రోజు ఇంత లాభాలతో ఇచ్చాను, ఇప్పుడిలా చేశాడని జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలను విమర్శిస్తూనే వచ్చారు. అవన్నీ చూసి అది చంద్రబాబు స్టాండ్ అంటే అని అంతా అనుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాడనుకున్నారు. శభాష్ అన్నారు.
మనుషులు ఓడిపోవచ్చు, కానీ సిద్ధాంతాలు ఎప్పుడూ ఓడిపోవు అని నిరూపించారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రకటించిన ఉచిత పథకాలు చూసి చంద్రబాబేనా ఇది అని ఆశ్చర్యపోతున్నారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే చంద్రబాబు. అరెరే ఏంటండి ఇంత మాట అనేసింది అని అనుకుంటున్నారా? మరేటండి, ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంట, నెలకి 1500 అంట, నిరుద్యోగులకి 3000 అంట, చదువు ఫ్రీ అంట, పెన్షన్ 3000 అంట, ఇంటింటికి మంచినీరంట, అదంట ఇదంట చంద్రబాబు గారు ఓదర కొట్టేశారంట. నమ్మండి, ఇవేం ఉచిత పథకాలురా బాబు, ఇప్పటికే దిమ్మ తిరిగిపోయి ఉంటే అని చదువుకున్నోళ్ళు 2 చేతులు నెత్తిన పెట్టుకున్నారంట. నమ్మండి. సిద్ధాంతాల కోసం ప్రాణాలనే త్యజించిన మహావీరులు పుట్టిన గడ్డ మన భారతదేశం. అలాంటి దేశంలో పుట్టిన చంద్రబాబు లాంటి ప్రజానాయకులు ఇలా అధికారం కోసం సిద్ధాంతాలను పణంగా పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఒకే స్టాండ్ మీద ఉంటేనే చంద్రబాబు మంచి విజనరీగా, మంచి అడ్మినిస్ట్రేటర్గా చరిత్రలో మిగిలిపోతాడని అంటున్నారు. మున్ముందు ఇలాంటి బ్యాక్ స్టెప్లు తీసుకుంటుంటే ఉన్న పేరు కూడా పోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చంద్రబాబుని ఉచిత పథకాల బాబుగా చూడలేరని అంటున్నారు. ఇది రివర్స్ పంచ్ అవుతుందని, చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని అంటున్నారు. లేదంటే జగన్ ఉచిత పథకాల ట్రాప్లో పడిపోయాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఎన్నికలకు వెళితే ఇప్పుడెవరైతే అభివృద్ధిని వదిలేశాడని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ తిరిగి జగన్ వైపు వెళతారని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చేశాడని తెలుగుదేశం వాళ్లు అంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు అంతకు మించి సంక్షేమ పథకాలను ప్రకటించారు కదా, మరప్పుడు రాష్ట్రం ఇంకా అప్పుల పాలవదా అని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమానికి డబ్బులు లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమని అడుగుతున్నారు. ఆ రెంటిని ఎలా సమన్వయం చేస్తారు, ఆ ఆలోచనలేమిటి, వాటిని చెప్పాలి కదా అంటున్నారు. నేనిచ్చేస్తానని అనడం కన్నా ఎలా ఇస్తారో చెప్పాలి కదా అని సోషల్ మీడియాలో కథనాలు పుంకానుపుంకాలుగా వస్తున్నాయి. ఇంతకు ముందులా మాటలను నమ్మి ఓట్లేసే రోజులు పోయాయని అంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ వచ్చేదెంత, పోయేదెంత, జగన్కు మించి ఇస్తానని చెప్పే సంక్షేమానికెంత, అభివృద్ధికెంత అని అడుగుతున్నారు. వీటన్నింటికీ మించి పోలవరం ప్రాజెక్ట్, మీ డ్రీమ్ ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణాలకెంత ఖర్చు చేస్తారు, ఇవన్నీ వివరించి విడమరిచి చెబితే ప్రయోజనం ఉండవచ్చునని అంటున్నారు. ఇక్కడ జగన్ విషయానికొస్తే ఆయన ఒకటే మాట, సంక్షేమం బాటలో వెళ్లిపోతున్నారు. అభివృద్ధి మంత్రం జపించడం లేదు. అందుకే రాజధాని కూడా తన వల్ల కాదని తేల్చేశారు. ఇప్పుడు 1,00,000 కోట్లు తేలేనని చెప్పుకొచ్చారు. అలా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం అయితే మేలు అని అటు వెళ్తున్నారు. కానీ చంద్రబాబు అది చేస్తా, ఇదే చేస్తా, 2 పడవల మీద కాళ్లేసుకు తిరుగుతా అంటున్నారు. అక్కడేదో తేడా కొడుతోందని కొందరంటున్నారు. చివరిగా జగనిచ్చే సంక్షేమ పథకాలను పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తున్నారు. మరి అలాంటివే చంద్రబాబు కూడా ప్రకటించడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయిందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రన్నవి బాగున్నాయి, జగనన్నవి బాగాలేదని అంటే ఏం బాగుంటుందని కొందరంటున్నారు. ఇన్నాళ్లు వేదికలపై జగనన్న సంక్షేమ పథకాలను తిట్టిన నోటితోనే చంద్రబాబు ఉచిత పథకాలకు జై అంటే బాగోదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతకుమించి చంద్రబాబు తను ప్రకటించే మేనిఫెస్టోని మిత్రధర్మంగా పవన్ కళ్యాణ్తో చర్చించారా అని కూడా కొందరు అడుగుతున్నారు. రేపు కలిసి నడవాలనే అనుకునే ఇద్దరి మధ్య అపోహలు ఉండకూడదని అంటున్నారు. ఇది కూడా మొగుడు పెళ్లాల కాపురం లాంటిదేనని చెబుతున్నారు. అపార్థాలు, కోపతాపాలు ఉంటే కాపురం కూలిపోతుందని సెలవిస్తున్నారు. క్యాండీ, నాకు తెలియక అడుగుతాను, ఇంకెవరిని పని చేసుకునివిరా, ఆ ప్రయత్నాలు కూడా చేయనివిరా?
ఎంతసేపు మీరే కూర్చోబెట్టి తిండెడతారా? అరే భలే ఉందండి బాబు మీ వ్యవహారం. సీఎం కుర్చీలో కూర్చోవాలి అంతే కదండి. ఇంతకు ముందు గాల్లో వేపమెట్టి దేవుడా నీదే భారం అనేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వమా నీదే భారం అంటున్నారు. ఈరోజు అధికారం కోసం అన్నీ ఇచ్చుకుంటా పోతే అది ఎలా అవుద్ది? ఒక కుటుంబాన్ని పోషించడమే ఎంతో కష్టం అంటే రాష్ట్ర ప్రజల్ని పోషించడం అంటే మాటలా? మీకు అర్థమవుతుందా?